నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. సో మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. సో మరి ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 6 నెలల లోపే వస్తాయి. సో మరి ఇక్కడ స్థానిక ప్రజలను అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపించింది ఇన్ని రోజులు? ఎందుకంటే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అతను. ప్రజలకు ఆయన మీద అభిమానం ఎట్లా ఉందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన ప్రెసెంట్ బోరబండ ఏరియాలో అయితే ఉన్నాం. మనతో పాటు అన్నున్నారు. అన్న నమస్తే. సో మరి ఇక్కడ మీ జూబ్లీస్ నియోజకవర్గం బోరబండ ఏరియాలో ఉన్నాం కదా మనం. సో మరి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే మీ ఎమ్మెల్యే చనిపోయిన పరిస్థితి అన్న. ముఖ్యంగా చెప్పాలంటే అన్న, ఈ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం అన్న. ఇది ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కృషి చేసి హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించి పార్టీని పైన ఉన్నత స్థాయిలోకి తీసుకుపోయిందన్న ఆయన గోపీనాథ్. ఆయన మరణం అనేది చాలా బాధాకరం. అది గోపీనాథ్ గారు బతికి ఉంటే ఇంకా పార్టీ ఇంకా చాలా డెవలప్ ఉంటుందన్న. మరి జూబ్లీస్ నియోజకవర్గంలో మరి అభివృద్ధి ఎట్లా చేసి అంటే 3 సార్లు ఎమ్మెల్యే కదా, అభివృద్ధిలో మాత్రం వేగంగా దూసుకుపోయిందన్న. జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఒక మంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పార్టీని ముందుకు తీసుకుపోయిందన్న. ఇంతవరకు ఇట్లా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కూడా సాధించిండు కదా. అంటే అందుబాటులో ఉంటాడా మరి ప్రజలకి? అన్న ఆయన అందుబాటులో ఉంటాడన్న. కార్పొరేటర్ల కంటే ముందు ఎమ్మెల్యేని అందుబాటులో ఉంటుండే బోరబండలో మాత్రం మంచి అభివృద్ధి చేసిండు ఆయన. సో మరి ఉప ఎన్నిక అయితే కంపల్సరీ వస్తుంది, ఈ 6 నెలల లోపు అయితే వస్తుంది. ఉప ఎన్నిక మాత్రం ఖాయము. ఎప్పుడైనా కూడా ఉప ఎన్నికలు వచ్చేసి కరెక్టే కదా. అది ఉప ఎన్నిక రావాల్సిందే. మళ్ళీ ఎమ్మెల్యే కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచి క్యాండిడేట్ దొరకాలని మేము కోరుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు మరి బీఆర్ఎస్ నుండి కూడా మరి ఎవరు కావాలని కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ లో అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు క్యాండిడేట్స్ అయితే మనకు ఇంకా ఎవరు ముందుకు వస్తారు అనేది తెలియదు అన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎట్లుంటది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పెద్దగా లేదనుకుంటున్నా నేనైతే అవగాహన. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా బీఆర్ఎస్ లో, మన అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. కానీ మరి ఇక్కడ ఒక సమస్య వచ్చి పడ్డా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి పనులు అయ్యే విషయంలో అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం పనులు కాలేదు కదా అన్న. ఇక్కడ కొత్తగా వచ్చింది కదా కాంగ్రెస్. మొన్నే గత 10-12 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన చేసింది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే వస్తుంది కదా. వాళ్ళకి ఇంకా ఇప్పటికీ 18-19 నెలలు పూర్తయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ప్రజాపాలన అందిస్తున్నాం, 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇట్లా చాలా పథకాలు చెప్పారు కదా. మరి అమలయ్యే విషయంలో ఎట్లుంది మరి ఇక్కడ అన్న? కాంగ్రెస్ పాలన అన్ని చెప్పారు కరెక్టే అన్న. 6 గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఒక మహిళల ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి అయితే ఏది అందినట్టు నాకు కూడా అనిపించలేదన్న. అదైతే చెప్తున్నాను. ఇంకా వేరేదైతే ఇంకా ఏది అందలేదన్న. కరెంట్ ఫ్రీ అంటున్నారు, సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. లేదు, రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదన్న. మొత్తం రేషన్ కార్డు కూడా కొత్త ప్రభుత్వంలో ఇస్తా అన్నాడు, ఒక్కరు కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్సే ఇచ్చిండన్న. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా ఉంది కదా ఈ లైన్ లో, మరి రేస్ లో కాంగ్రెస్ బీజేపీ ఏం లేదన్నా. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. మళ్ళీ వచ్చేది పక్క. ఆయన చేసిన పనులు అన్ని కొన్ని ఫలాలు అందుతున్నాయి కదా ప్రజలకు. మన హైదరాబాద్ ఇంత వేగంగా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు చేసిండు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా తినేసి 10 సంవత్సరాలు ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటున్నారు. అదంతా అవాస్తవం అన్నా. ఎవరి ఆనవాళ్ళు ఎవరు లేకుండా ఎట్లా చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరిని అట్లా చేయలేరు కానీ వాళ్ళు చేయాలంటే అది కాని పని కదా. అంటే మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అంటావా? పక్క అన్న. మళ్ళీ కేసీఆర్ సీఎం పక్క. కేసీఆర్ జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ అన్న. బీఆర్ఎస్ పక్క గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా కూడా మంచి మెజారిటీతో మన జూబ్లీస్ లో బీఆర్ఎస్ పక్క గెలుస్తుంది అన్న. ఇది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట ఇది. థ్యాంక్ యూ. రైట్ అన్న.